మనం గత కొద్ది రోజులుగా ఇచ్చినటువంటి అప్పులు వసూలు చేసుకోవడానికి, చేసినటువంటి అప్పులు తీరడానికి తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం గదా! ఆ క్రమంలో ఈ రోజున మనం చేసినటువంటి అప్పులు తీరట్లేదు అనుకున్నప్పుడు మనకు ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. అప్పు చేసాం, అది తీరట్లేదు అనుకున్నప్పుడు మనకు ఉపకరించేటువంటి పరిహారం. దీనికి శుక్లపక్షమే అయ్యుండాలి. అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి పౌర్ణమి లోపుగా ఉండేటువంటి రోజులనమాట. అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి పౌర్ణమిగా మధ్యలో ఉండేటువంటి రోజులు 15 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులే అయ్యుండాలి. ఆ రోజుల్లోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం చేయాలి. దీని మనకు ఉపయోగపడేటువంటిది వెండి ఏనుగు బొమ్మ. వెండి ఏనుగు అనగానే కంగారు పడక్కర్లా, పెద్ద పెద్ద ఏనుగు బొమ్మలు కొనుక్కోక్కర్లా. మీ శక్తి మేరకు మీరు ఎంత చిన్న వెండి ఏనుగు బొమ్మ కొనుక్కోగలిగితే అంత వెండి ఏనుగు బొమ్మే కొనుక్కోండి. ఆ ఏనుగు బొమ్మలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే తొండం ఎత్తి ఘీంకరిస్తున్నట్టుగా ఉండాలి ఏనుగు. తొండం ఎత్తి ఘీంకరిస్తున్నట్టుగా ఉండాలి ఏనుగు. ఇవాళ రేపు చాలా వరకు మీకు వెండి కోట్లలో ఇటువంటి ఏనుగు బొమ్మల్ని, గుర్రాల బొమ్మల్ని ఇవన్నీ కూడా రెడీమేడ్గా అమ్మేస్తున్నారు కూడా. ఇవి కొనుక్కోవడం కూడా చాలా తేలిక. ఇది శుక్లపక్షంలో అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి బుధవారం ఉన్నటువంటి రోజున ఇటువంటి వెండి ఏనుగు బొమ్మ కొని తెచ్చుకోండి. అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి బుధవారం ఉన్నటువంటి రోజున ఈ వెండి ఏనుగు బొమ్మ కొని తెచ్చుకొని దాన్ని చక్కగా ఆవు పాలల్లో ఒక్కసారి కడిగి వేసి తర్వాత మళ్ళీ మంచి జలంతో కడిగి మాకుండేటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోవాలి, అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి, మేము ప్రశాంతంగా ఉండాలి అని చెప్పని ఆ ఏనుగు బొమ్మను చక్కగా కళ్ళగద్దుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి. దేవుడి దగ్గర పెట్టుకొని మీరు ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ ఏనుగు కూడా నమస్కారం చేయండి. మీకు ఏది దొరికితే అది, ఇంట్లో ఉండేటువంటి పడిగ బెల్లం కానీ, బెల్లం ముక్క కానీ, కిస్మిస్ కానీ, అరటిపండు కానీ ఏది లభిస్తే అది, దాన్నే రోజు ఆ ఏనుగుకి నమస్కారం చేసుకొని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకుంటూ ఉండండి. క్రమేపీ మీకు వచ్చేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. జాగ్రత్తల్లా అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి బుధవారం ఉన్నటువంటి రోజునే ఈ వెండి ఏనుగు బొమ్మను కొనుక్కొచ్చుకోవాలి. ఆ ఏనుగు బొమ్మ వెండిదే అయి ఉండాలి. ఇతరత్ర మెటల్స్ కానీ మట్టివి కానీ మాత్రం మనకి పెద్దగా ఉపయుక్తంగా ఉండవు ఈ పరిహారం చేసుకోవడానికి అని చెప్పని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేద్దాం. ఈ వెంకటేశ్వర కరావళంబ స్తోత్రం ఉద్యోగస్తులకు బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఉద్యోగంలో ఆటుపోట్లు వస్తున్నాయి అనుకున్నప్పుడు వెంటనే ఆ రోజు నుంచే ప్రారంభం చేయడం కానీ, లేకపోతే దాని దగ్గరలో వచ్చేటువంటి శనివారం నుంచి ప్రారంభం చేయడం కానీ చేసి ప్రతిరోజు కూడా ఈ వెంకటేశ్వర కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేసి, స్వామి నాకు ఉద్యోగంలో ఇబ్బందిగా ఉంది, నాకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి, నా ఉద్యోగం ఎక్కడ కూడా పోకూడదు, ఇలానే చక్కగా కంటిన్యూ అవుతూ ఉండాలని చెప్పని ఆ 7 కొండల వాడికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఆ ఉద్యోగంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతున్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కారణం ఇందులో కరావళంబ స్తోత్రంలో మనం స్వామివారి చేయూతను అడుగుతున్నాం. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, నీవు తప్ప నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు కనుక ఓ స్వామి నీ చేయూతనివ్వు, నాకు చెయ్యి అందించు, నన్ను కాపాడు అని చెప్పని ప్రాధేయపడుతున్నాం. ఇందులో దానికి కరిగిపోయి శ్రీనివాసుడు మనకు ఉండేటువంటి ఉద్యోగాన్ని చక్కగా సంరక్షిస్తాడు. అంత విశేషమైనటువంటి స్తోత్రం వెంకటేశ్వర కరావళంబ స్తోత్రం. ఆ స్తోత్రాన్ని మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. శ్రీనివాసుడు దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. शेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नडिनायताक्ष. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.